అమ్మ అడగకుండానే బట్టలిచ్చావు, చదువుకొని ఒయ్యలిచ్చావు. అమ్మ తినడానికి బువ్వనిచ్చావు, కుతికి పడితే తాగడానికి నీళ్ళు ఇచ్చావమ్మా. అమ్మ జ్వరం వస్తే గోళీలు ఇచ్చావు, తిడితందుకు సత్తిగాన్ని ఇచ్చావు. అమ్మ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావు? ఓట్ల పండుగ కోసమే కదమ్మా, వేస్తాం వేస్తాం. అయినా నువ్వు మాకు నచ్చావమ్మా, నచ్చావు నచ్చావు. అమ్మ బియ్యం, అమ్మ బువ్వ, అమ్మ నూనె, అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, అమ్మ విత్తనాలు, అమ్మ నీళ్లు, అమ్మ మందులు, అమ్మ సిమెంటు, అమ్మ హోటలు, అమ్మ ఆరోగ్యం, అమ్మ చిన్నపిల్లల డైపర్సు. అమ్మ చెప్పలేక నాకు మా అమ్మమ్మ యాదకొస్తుంది. గిట్లా జయమ్మ పేరు తలవందే తెల్లార తమిళనాడులా. ఇప్పుడు అమ్మ పేరుతోని ఫోన్ల దుకాణం తెరిచింది. దుకాణం అంటే ఫోన్ల కంపెనీ అనుకునేరు. మనము 108 నంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కుయ్యి కుయ్యి అని వలికినట్టు 110 గీ నంబర్కి ఫోన్ చేసి అమ్మా నాకు గీ ఆపతున్నది అని చెప్తే నీకు నేనున్నా బిడ్డ అని అభయం ఇస్తుందట. రాత్రి పగటిలి ఆదివారం పండగ గిండగానే ఉండదు. ఎప్పుడు ఫోన్ కలిపినా హలో మేము మీకు ఏ విధంగా సహాయపడగలం అని వలుకుతారట ఆఫీసర్లు. మన బాధలు చెప్పుకుంటే కాగితం మీద రాసుకొని సీఎం జయమ్మకు పంపుతారట. అంతే ఇక మీ పని అయిపోయినట్టే. మొన్న సంక్రాంతి పండుగకు కూడా అమ్మ పేరుతోని చక్కెర బియ్యం చెరుకట్టెలు పంపింది. ఇక అమ్మ ఓట్ల పథకం ఒక్కటే మిగిలింది. మరి అన్ని పబ్లిక్కి మంచుతుంది కదా. ఈ పథకంలా అమ్మకు పబ్లిక్ మరి ఓట్లేస్తారో లేదో చూడాలే.